ఎంతో సింపుల్గా టేస్టీగా బిర్యానీ తయారీ విధానం. ఇలా ఎందుకు చేసానో వీడియో లాస్ట్లో చూడండి తెలుస్తుంది. ముందుగా చికెన్ని 3 సార్లు కడుక్కోవాలి. బిర్యానీ కోసం కావాల్సిన మసాలాలని వేపుకోవాలి. ఇవి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, మిరపకాయలని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి పసుపు, ఉప్పు, కారం, పట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ, మసాలా, అల్లం అన్నీ వేసుకోవాలి. పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని గంటలు నాననివ్వాలి. గంటల తర్వాత ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దానిలో మరొక స్టవ్ పైన బిర్యానీ రైస్ పెట్టుకోవాలి. ఇలా మంచిగా నానిన చికెన్ని తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. మా చిన్నోడు నేను వచ్చి చూస్తానని బిర్యానీ చూస్తున్నాడు. ఇప్పుడు చికెన్ని మంచిగా స్పైసీగా అయ్యే వరకు చికెన్ని ఉడకనివ్వాలి. క్రిస్పీగా అయిన చికెన్లోకి రైస్ని వేయాలి. దీనిలోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, చికెన్ని వేసుకోవాలి. మళ్ళీ కొంచెం రైస్ని దీనిపైన వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఫుడ్ కలర్స్ని వేసుకోవాలి. మళ్ళీ దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల పాటు ఆవిరిపోకుండా గిన్నె పైన మూత పెట్టి బరువైన వస్తువును పెట్టుకోవాలి. బొగ్గును తీసుకొని వేడి చేసి దానిపైన నెయ్యి వేసి ఇట్లా క్యాప్ పెట్టి మూసేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బిర్యానీ తయారు అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.